తెలంగాణ దోస్త్ 2025కి సంబంధించి మనకు 64 డిగ్రీ కాలేజ్ లోపల 0 స్టూడెంట్స్ అనేది ఒక న్యూస్ ఆర్టికల్ చాలా పేపర్స్ లోపల పబ్లిష్ అయిపోయింది. సో, నేను దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో, మాట్లాడడం అయితలేదు. సో, మన ఈ వీడియో లోపల ఏందంటే 64 డిగ్రీ కాలేజ్ లోపల 0 స్టూడెంట్స్ ఏంది అసలు అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా దోస్త్ 2025కి సంబంధించి ఇప్పుడు 64 కాలేజెస్ అన్నాం. సో, 64 కాలేజ్ లోపల 0 స్టూడెంట్స్ అంటే, మనకు దాంతో పాటు కొన్ని స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే అరౌండ్ 4,00,000 ఉన్న సీట్స్‌కి 3,00,000 సీట్స్ అనేది ఫిల్ కాలేదు అని చెప్పి మనకైతే ఆల్ ఓవర్ తెలంగాణ లోపల. ఓకేనా. సో, మొత్తం 4,00,000 సీట్లుంటే 1,25,000 సీట్లు మాత్రమే ఫిల్ అయినాయి. అంటే అరౌండ్ ఒక 2,75,000 సీట్స్ దాకా ఫిల్ కాలేదు అని చెప్పి స్టాటిస్టిక్స్ అన్నీ కూడా రిలీజ్ చేసిర్రన్నట్టు. సో, ఫేజ్ 3 తర్వాత స్టాటిస్టిక్స్ ఇవి. సో, దాన్ని బేస్ చేసుకొని మనకు స్పెషల్ ఫేజ్ లోపల సీట్ వస్తదా? రాదా? అని జెప్పి అండ్ దాని తర్వాత టాప్ కాలేజ్ లోపల సీట్ వస్తదా? రాదా? ఆర్ ఎల్స్ ఒక గవర్నమెంట్ కాలేజ్ లోపల సీట్ వస్తదా? రాదా? అండ్ మనకి అన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి గదా! కాబట్టి స్పెషల్ ఫేజ్ లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి గావచ్చు? గవర్నమెంట్ కాలేజ్ లోపల సీట్ రావడానికి ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి గావచ్చు? అండ్ దాని తర్వాత టాప్ కాలేజ్ లోపల సీట్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి గావచ్చు అని జెప్పి మనమైతే మాట్లాడుకుందాం. అండ్ స్పెషల్ ఫేస్ ఉంటే ఎప్పుడుంటది స్పెషల్ ఫేసు? అండ్ దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడుంటాయని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. సో, స్పెషల్ ఫేస్ గురించి అండ్ స్పాట్ అడ్మిషన్స్ గురించి మనమైతే మాట్లాడుకుంటాం. అండ్ ఈ స్పాట్ అడ్మిషన్స్ లోపల ఎవరైతే జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే. స్పాట్ అడ్మిషన్స్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం మీకు స్కాలర్‌షిప్‌లు, రియంబర్స్‌మెంట్ లాంటివి రావు. కాబట్టి సో, అన్నీ ఏదున్నా గూడా డెసిషన్ అనేది ఇప్పుడే తీసుకోర్రి. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి డిగ్రీపై నో ఇంట్రెస్ట్ అని జెప్పి ఒక పేపర్ లోపల ఆర్టికల్. డిగ్రీపై నో ఇంట్రెస్ట్ అని జెప్పి మనకు వెలుగు లోపల ఆర్టికల్ వచ్చింది. ఒక 2-3 డేస్ బ్యాక్. మనకు మొత్తం 4.3 లాక్స్ సీట్స్ ఉంటే ఓకేనా. 4.3 లాక్స్ ఉంటే 1.4 మాత్రమే ఫిల్ అయ్యిర్రు అని జెప్పి. సో, అంటే ఆ లెక్కలో మనం చూసుకుంటే అరౌండ్ 3 లాక్స్ సీట్స్ అయితే ఫిల్ కాలేదు అని జెప్పి మనకైతే ఇక్కడ అర్థమైతుంది. అండ్ దాని తర్వాత మనకి దోస్త్ ఫేజ్ 3 అయిపోయింది. ఫేజ్ 3 అయిపోయిన తర్వాత 64 కాలేజెస్ లోపల 0 స్టూడెంట్స్ అని జెప్పి మనకి ఇక్కడ మెన్షన్ జేయడం అయితే జరిగింది. సో, మనం స్టార్టింగ్‌లో గూడా అదే మాట్లాడుకున్నాం. అండ్ మనకిక్కడ జూసుకుంటే సో, ఇది ఫైనల్ గాదు గదా! ఓకేనా. సో, ఫైనల్ గాదు. బట్ ఇక్కడ మనం జూసుకుంటే 2021ల, 22ల, 23ల, 24ల చూసుకుంటే మనకు సో, ఈ ఏదైతే ఉందో ఇదనేది డిక్రీజ్ అయిపోయింది. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యేవాళ్ళు అనేవాళ్ళు డిగ్రీ లోపల జాయినింగ్స్ అనేవి తగ్గిపోయినాయన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంజినీరింగ్ వైపు ఆసక్తి అని చెప్పి మనకైతే ఇక్కడ కొంచెం హైలైట్ చేయడం అయితే జరిగింది. సుమారుగా 64 కాలేజెస్ లోపల 0 అడ్మిషన్స్ అంటే మామూలు విషయం కాదు. ఓకేనా. సో, అండ్ దాంతో పాటుగా నచ్చిన కోర్స్ లేకపోవడము, లేకపోతే కొన్ని కోర్సెస్ లోపల జాయిన్ అవ్వడము లాంటివైతే ఉన్నాయన్నట్టు. 10 కోర్సుల్లో మాత్రమే అడ్మిషన్ అని చెప్పి ఇక్కడ మనకి ఇయ్యడం కూడా జరిగిందన్నమాట. జస్ట్ ఒక 10 కోర్సులలో మాత్రమే అడ్మిషన్స్ అయితున్నాయని చెప్పి. ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే డిగ్రీ ఇంకొక పేజ్ లోపల ఈనాడు లోపల మనకొచ్చింది. మనకు 64 డిగ్రీ కాలేజ్‌లో 0 విద్యార్థులు అని చెప్పి. కాకతీయ పరిధిలో 22 కళాశాలలు అని చెప్పి మనకి ఇక్కడ ఇయ్యడం అయితే జరిగింది. సో, ఇప్పటివరకు 1.41 అంటే 1.4 అంటే 1.5 లాక్ పీపుల్ మాత్రమే జాయిన్ అయ్యిర్రు అని చెప్పి మనమైతే చెప్పొచ్చిక్కడ. ఓకేనా. సో, ఇది అండ్ దాని తర్వాత మనకిక్కడ దోస్త్ లోపల ఎన్ని, నాన్ దోస్త్ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అండ్ గురుకులాల లోపల ఎన్నున్నాయి, అండ్ మొత్తం ఎన్ని కాలేజెస్‌లున్నాయి, అండ్ ఎన్ని సీట్లున్నాయి. 4,36,000 సీట్స్‌కి 1,41,000 సీట్స్ మాత్రమే ఫిల్ అయినాయని చెప్పి. ఓకేనా. యూనివర్సిటీ వారీగా ఎన్ని సీట్లున్నాయి, అండ్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అండ్ ఎన్ని సీట్లు మిగిలున్నాయి అని చెప్పి కూడా మనకిక్కడ ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇవంతా కూడా నేను డీటెయిల్‌గా ఎళ్తలేను. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అండ్ ఇంకొక పేపర్ లోపల సాక్షిది. ఓకేనా. సో, సాక్షి లోపల మెయిన్ పేపర్ లోపలనే ఇచ్చిర్రిది డిగ్రీతో దోస్త్ అంతంతే అని చెప్పి. ఓకేనా. సో, డిగ్రీ లోపల ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి చూపెట్టడానికి, డిగ్రీ తోటి దోస్త్ అంతంతే అని చెప్పి చూపెట్టడానికి మనకైతే జేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, డిగ్రీ కళాశాలల్లో మనకి సీట్లు 4.6 లాక్స్ ఉంటే 1.4 మాత్రమే ఫిల్ అయినాయని చెప్పి. సో, ఇవన్నీ గూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ జేయడం అయితే జరిగింది ఇన్ఫర్మేషన్. సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో, మేము ఈ కోర్సెస్ రీడిజైన్ చేస్తామని చెప్పి అండ్ సో, ఆధారం లేని కోర్సుల్లో ఉపయోగం ఏంటి అని చెప్పి జాయిన్ కాలేదు అని చెప్పి ఇక్కడ వీళ్ళైతే కొంచెం ప్రొఫెషనల్స్ అయితే చెప్పడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మనకి ఉన్నత విద్యా మండలి చైర్మన్ అండ్ దాని తర్వాత సో, ఒక కాలేజ్ ప్రిన్సిపల్. సో, ఇవి ఇన్ఫర్మేషను. అండ్ మనకి దోస్తుకు సంబంధించి ఎప్పుడుంటది కావచ్చు ఫైనల్ ఫేజ్. చివరి విడత కౌన్సెలింగ్ ఎప్పుడుంటది కావచ్చు అంటే మనం ఇక్కడ చూసుకుంటే మనకి
దోస్‌కి సంబంధించి ఫైనల్ ఫేజ్ అయితే ఇంజినీరింగ్‌కి సంబంధించిన లైక్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో లోపల మాట్లాడుకున్నాం. అయినా కూడా చాలామంది అడిగిర్రన్నట్టు. సో, దోస్తు లాస్ట్ ఫేజ్ ఎప్పుడుంటది? స్పెషల్ ఫేజ్ ఎప్పుడుంటది? అని చెప్పి దోస్తుకి సంబంధించిన ఫేజ్ 4 కావచ్చు, ఆర్ ఎల్స్ లాస్ట్ ఫేజ్ కావచ్చు మనకి ఇంజినీరింగ్‌కి సంబంధించిన చివరి కౌన్సెలింగ్ తర్వాత అంటే ఫేజ్ 2కి సంబంధించిన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తర్వాతనే మనకు డిగ్రీకి సంబంధించిన లాస్ట్ ఫేజ్ అయితే ఉంటది అని చెప్పి మనకైతే సో, ఇక్కడ వీళ్ళెవరంటే మనకి ఆహ్, ఎవరంటే వి. బాలకృష్ణ రెడ్డి గారైతే మనకు చెప్పిరన్నట్టు. ఓకేనా. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఈయనే. ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకృష్ణ రెడ్డి గారైతే మనకు స్పష్టం చేషిర్రు. ఓకేనా. సో, 3 ఫేజ్‌లు అయిపోయినాయి. ఫైనల్ ఫేజ్ మాత్రం డిగ్రీకి సో, ఇంజినీరింగ్‌కి సంబంధించిన లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ తర్వాతనే పెడతామని చెప్పి అండ్ ఆఫ్టర్ థట్ మేము తర్వాత మేము నెక్స్ట్ ఏం చేస్తాం కదా! అంటే స్పాట్ ప్రవేశాలు పెడతామని చెప్పి చెప్పిరన్నట్టు. ఓకేనా. సో, ఏందంటే ఇంజినీరింగ్ లోపల ఎవరికైతే సీట్ రాదో వాళ్ళు డిగ్రీ లోపల జాయిన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి స్టూడెంట్ బెనిఫిట్ అయితరనే థాట్ తోటి మనకి ఇది పెట్టడం అయితే జరిగిందన్నట్టు. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ స్పెషల్ ఫేజ్ కావచ్చు. అండ్ దాని తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే స్పెషల్ ఫేజ్ లోపల సీట్ వస్తదా మరే? గన్ని సీట్లున్నాయి గదా! అంటే పక్కా నీకు స్పెషల్ ఫేజ్ లోపల సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి స్పెషల్ ఫేజ్ లోపల గివ్ యాస్ మెనీ యాస్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్. ఎన్నైతే అన్ని ఇచ్చేసేయి సీటొస్తది. అండ్ టాప్ కాలేజ్ లోపల గవర్నమెంట్ కాలేజ్ లోపల సీటొస్తదా అంటే బ్రో టాప్ కాలేజ్ లోపల సీటొచ్చుడు అంటే కష్టమే. అండ్ మనకి గవర్నమెంట్ కాలేజ్ లోపల మనం చూసుకుంటే గవర్నమెంట్ కాలేజ్ లోపల ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. సో, మీ లోకల్ ఏరియా లోపల ఉన్న గవర్నమెంట్ కాలేజ్ లోపల మాత్రం మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ టాప్ కాలేజ్ లోపల మాత్రం మనకు ఛాన్సెస్ అయితే ఉండే అన్నట్టు. ఓకేనా. సో, లెస్ ఛాన్సెస్ మేబీ వస్తే రావచ్చు. మన లక్ బేస్ చేసుకొని, మన కేటగిరీ బేస్ చేసుకొని, మన మార్కులను బేస్ చేసుకొని. కానీ ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే మనకి 1.25 లాక్ దాకా సో, అరౌండ్ 1,00,000 అనుకున్నా కూడా 1,00,000 సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. అందులోపల ఉన్న మాక్సిమం 50,000 సీట్స్ అయితే టాప్ కాలేజే ఉంటాయి. ఓకేనా. సో, అది అండ్ ఎవరన్నా అద్దనుకుంటే మాత్రం ఫేజ్ 1లో, 2లో, 3లో వచ్చిన సీటు అప్పుడు మనకి గవర్నమెంట్ కాలేజ్ లోపల కావచ్చు, టాప్ కాలేజ్ లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఇది అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే స్పెషల్ ఫేజ్ ఎప్పుడుంటది మరి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అండ్ స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడని చెప్పి డిస్కస్ చేసినాం. సో, ఇఫ్ యూ వాంట్ టు సో, స్పెషల్ ఫేజ్ అనేది మనకి ఎప్పుడుంటదంటే ఆగస్ట్ లోపల ఉంటది పక్కాగా. ఎందుకంటే ఇంజినీరింగ్ మన కౌన్సెలింగ్ అయిపోయేసరికి ఆగస్ట్ అయిపోతది. అండ్ నువ్వు స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం పక్కా మీరు స్పెషల్ ఫేజ్ లోపల సీట్‌ని కన్ఫర్మ్ చేసుకునేలాగా చూడుర్రి. ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యుర్రి. స్పాట్ అడ్మిషన్స్ లోపల మనకైతే సో, ఫీ రియంబర్స్‌మెంట్ గాని, స్కాలర్‌షిప్ గాని రావు. ఒకసారి అబ్జర్వ్ చేయుర్రి. ఓకేనా. సో, అది అండ్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ టాపిక్. సో, ఒకవేళ మీరు టాప్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ రావాలనుకుంటే మాత్రం ఒక మంచి లిస్ట్ అయితే చేసి పెట్టుకోర్రి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.